అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నమ్మని సమాధానం. ఒక జమీందారు సభలోని వారి అందరి వంక చూసి, ఈ ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూల కారణం ఏమిటో చెప్పిన వాళ్లకు 100 వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు. గర్వమని కొందరు, అహంకారమని కొందరు, అజ్ఞానమని కొందరు, ఇలా ఎవరికి తోచిన జవాబు వాళ్ళు చెప్పారు. జమీందారుకు ఈ సమాధానాలేవీ నచ్చలేదు. అప్పుడు రామచంద్రుడనేవాడు లేచి, సరైన సమాధానం నాకు తెలుసు, బహుమతి మొత్తం మరీ తక్కువైనందువల్ల చెప్పడానికి సంకోచిస్తున్నాను అన్నాడు. జమీందారు వెంటనే, నా మనసుకు నచ్చే సమాధానం చెబితే 200 వరహాలిస్తాను అన్నాడు. అప్పుడు రామచంద్రుడు, ఈ ప్రపంచంలో అన్ని అనర్థాలకు మూల కారణం డబ్బు అని, తర్వాత డబ్బు కోసం ప్రపంచంలో ఎలాంటి అన్యాయాలు, హత్యలు, యుద్ధాలు జరిగాయో కళ్లకు కట్టేలా వివరించాడు. జమీందారు అంతా విని, నీ సమాధానం సంగతి ఎలా ఉన్నా నీ కథలు నాకు నచ్చాయి, నువ్వు గొప్ప కథకుడివి అంటూ 200 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. సభలో కుత్సితుడనేవాడు ఒకడున్నాడు. వాడి అసలు పేరు ఏమో కానీ అందరూ వాణ్ణి కుత్సితుడు అనేవారు. వాడు సభలో చటుక్కున లేచి నిలబడి, రామచంద్రుడు అందర్నీ మోసం చేశాడు, డబ్బు అన్ని అనర్థాలకు మూలమని తెలిసినవాడు తన సమాధానానికి బహుమానంగా డబ్బునే ఎందుకు కోరుకున్నాడు, అందులోనూ ఎక్కువ డబ్బు కూడా కావాలన్నాడు అంటే అతడు తన సమాధానాన్ని నమ్మడం లేదనే కదా. తను నమ్మని విషయాన్ని మనందరి చేత నమ్మించాలనుకోవడం మోసం కాదా అన్నాడు. దీనికి నీ జవాబేమిటి అని జమీందారు రామచంద్రుణ్ణి అడిగాడు. మనిషి అనర్థమని తెలిసి కూడా డబ్బు కావాలనుకుంటాడు, అందువల్లనే అది మరింత అనర్థకారణం అవుతుంది అన్నాడు రామచంద్రుడు. ఒక్క కుత్సితుడు తప్ప జమీందారుతో పాటు సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. కుత్సితుడు మాత్రం అనర్థమని తెలిసి డబ్బు కావాలనుకునేవాడు మూర్ఖుడనిపించుకుంటాడు. నువ్వు మూర్ఖుడివా అని రామచంద్రుణ్ణి అడిగాడు. రామచంద్రుడు కుత్సితుడి వంక తీవ్రంగా చూసి, నువ్వు నీ బ్రతుకు శాశ్వతమనుకుంటున్నావా అని అడిగాడు. ఎప్పటికీ కాదు అన్నాడు కుత్సితుడు. నీ చావు నీకు తెలిసి వస్తుందా, తెలియకుండా వస్తుందా అని అడిగాడు రామచంద్రుడు. ఎవరి చావైనా చెప్పకుండానే వస్తుంది అన్నాడు కుత్సితుడు కోపంగా. అయితే నువ్వింకా బతకాలనుకుంటున్నావా, చావాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు రామచంద్రుడు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు కుత్సితుడు. నేను మూర్ఖుణ్ణి, బతకాలని అనుకుంటున్నాను, మరి నీ సంగతేమిటో తెలుసుకోవాలని ఉంది అన్నాడు రామచంద్రుడు. సభికులందరూ పెద్దగా నవ్వారు. అవమానంతో కుత్సితుడు తలవంచుకున్నాడు. జమీందారు రామచంద్రుణ్ణి మరింత ఘనంగా సత్కరించాడు. విన్నారు కదా, నిజమే, ప్రపంచంలో అతి చెడ్డది డబ్బు. ముఖ్యమైన అవసరాలకు పనికొచ్చేది కూడా డబ్బే, అందరికీ తెలుసు. కానీ దానికోసమే పాకులాడతాం, దానికోసమే ఈ పోరాటం, ఆరాటం, అలసట. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.